హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో డే 10th అండి. ఈరోజు 2 కట్ బ్యాంగిల్కు 4 కట్ బ్యాంగిల్కు మనము డిజైన్ చేసుకున్నాము. కొన్ని టిప్స్తో ఫాలో అవుతూ వీటికి ఈజీగా మనము కొందన్ స్టిక్ చేసుకున్నామండి. కొందన్స్ నేను 2 కట్ బ్యాంగిలు 4 కట్ బ్యాంగిల్ ఏ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎన్ని లేయర్స్ థ్రెడ్ తీసుకోవాలి, మనము ఏ విధంగా బ్యాంగిల్స్కు ర్యాపింగ్ చేసుకునేది నేను ఫుల్ డీటెయిల్గా వీడియో మీకు షేర్ చేశానండి. ఆ వీడియోని చూసి చేసుకోండి. ఈ విధంగా 2 కట్ బ్యాంగిల్కు 4 కట్ బ్యాంగిల్కు మనము థ్రెడ్ ర్యాపింగ్ చేసి పెట్టుకోవాలండి. వీటికి డిజైన్ చేసేదానికి నేను కుందన్స్ ఐ షేప్ కుందన్స్, తర్వాత 3mm రౌండ్ కుందన్స్, రెక్టాంగిల్ వైట్ కుందను తీసుకున్నానండి. 4 కట్ బ్యాంగిల్ చేసేదానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెక్టాంగిల్ అన్నా కానీ లేదా డైమండ్ షేప్ అన్నా కానీ మనం తీసుకోవచ్చు. రెండు తీసుకున్నాను. వీటిలో డైమండ్ షేప్ది నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా మనం డైమండ్ షేప్ వైట్ కుందన్స్, తర్వాత ఐ షేప్ కుందన్స్, 3mm రౌండ్ కుందన్స్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత 2mm కానీ ఇక్కడ 3mm కానీ రౌండ్ కుందన్స్ తీసుకోవాలి. 2 కట్ బ్యాంగిల్ తీసుకునేసి దానికి ఫెవిక్రిల్ గ్లూ తీసుకోవాలండి. అదేవిధంగా మనం గ్లూ స్టిక్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా గ్లూ స్టిక్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము ఫస్ట్ టిప్ అండి, మనం 2 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ అనేది నీట్గా మనం చేసుకోవాలి. ఎప్పుడు కానీ థ్రెడ్ ర్యాపింగ్ మనం నీట్గా చేసుకున్నప్పుడే మనం కుందన్స్ స్టిక్ చేసుకున్నప్పుడు అది బాగా అట్రాక్షన్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. తర్వాత ఈ 2 కట్ బ్యాంగిల్ నేను తీసుకునేసి దానికి 4 పార్ట్స్ లాగా నేను డివైడ్ చేస్తున్నాను. ఇలాగ 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత మనము ఎప్పుడు కానీ ఫెవికల్ అనేది మనము ఎక్కువగా బ్యాంగిల్ పైన మనము అప్లై చేయకూడదండి. అది ఆరేదానికి టైం పడుతుంది. అదేవిధంగా మనకు ఈ ఫెవికల్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి కొందరు ఎంత సైజు ఉందో అంత సైజు మీదే మనము డాట్ లాగా పెట్టుకునేసి మనము ఫెవికల్ అనేది మనం ఈ విధంగా మనము గ్లూ పెట్టుకునేసి కొందరును స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము బ్యాంగిల్కు 4 పార్ట్స్ మనము డివైడ్ చేసుకునేది. ఈ విధంగా నేను 3mm రౌండ్ కుందన్ను నేను స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ అండి, కుందన్స్ అనేది మనము దగ్గరికి స్టిక్ చేసుకోవాలండి. ఎప్పుడు కానీ ఫ్లవర్ షేప్ కానీ అదేవిధంగా లీఫ్ షేప్ కానీ ఏదైనా మనము ఈ విధంగా 4 పార్ట్స్ చేసుకునేప్పుడు డిజైన్ చేసేటప్పుడు కూడా కుందన్స్ అనేది దగ్గరకు మనం స్టిక్ చేస్తేనే అది మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది. అదేవిధంగా మనకు డిజైన్ అనేది నీట్గా కూడా వస్తుందండి. ఈ విధంగా నేను 4 పార్ట్స్ అనేది చేశాను. మనము థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, ఇదంతా కూడా నేను డీటెయిల్గా వీడియో మీకు షేర్ చేశానండి. నెక్స్ట్ మనం బ్యాంగిల్కు 4 పార్ట్స్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా మనము బ్యాంగిల్కు 4 పార్ట్స్ 6 పార్ట్స్ 3 పార్ట్స్ అట్లాగా మనము ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా మరొక వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను. ఈరోజు 10th డే కదండి. మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా నేను డాట్ లాగా పెట్టిన తర్వాత రౌండ్ కుందన్కు పైన ఐ షేప్ కుందన్స్ క్రాస్గా నేను పెట్టానండి. తర్వాత మిడిల్లో కూడా ఈ విధంగా ఫ్లవర్ షేప్లో మనము అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకోవాలండి. ఇదే విధంగా మనము 4 సైడ్స్ కూడా మనము రౌండ్ కుందన్ను స్టిక్ చేసుకున్నాం చూడండి. వాటికి మనం 4 సైడ్స్ కూడా ఇదే విధంగా ఐ షేప్ కుందన్ను స్టిక్ చేసుకోవాలి. ఇలాగా ఐ షేప్ కుందన్ను మనం స్టిక్ చేసుకున్న తర్వాత మరొక టిప్ అండి, మనము ఈ గ్లూ అనేది అప్లై చేసుకునేసి కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మనము బాగా ఆరనివ్వాలండి. అప్పుడు కుందన్స్ మనము వాటర్లో పడినా కూడా బ్యాంగిల్ లేదా మనము బ్యాంగిల్ వేసుకునేసి
వాటర్తోనే మనం ఎక్కువగా పనిచేస్తూ ఉంటాం కదండి లేడీస్. అలాగా వాటరు బ్యాంగిల్ పైన పడినా కూడా కుందన్స్ అనేది రావండి, ఊడిపోవు. ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అవుతూ ఈ బ్యాంగిల్స్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు, కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. మన ఛానల్ను ఫాలో కండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత లైక్ కూడా చేయండి. ఇలాగ 1 కట్ 2 కట్ బ్యాంగిల్కు మనం డిజైన్ చేసేసుకునేసి పక్కన పెట్టుకున్నాము. 4 పార్ట్స్ చేసుకునేసి తర్వాత మిడిల్లో మనం గ్యాప్ అనేది ఉంటే 3 mm కుందన్ను, రౌండ్ కుందన్ను నేను డాట్ లాగా ఫెవికల్ అనేది పెట్టుకునేసి స్టిక్ చేసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్కు మనము ఒకేసారి మనం ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చండి. అంటే కుందన్స్ను మనము సెట్ చేసేటప్పుడు మనం 4 పార్ట్స్గా చేసుకుంటాం కదండి. నేను 4 కట్ బ్యాంగిల్కు ఏ విధంగా మనం 4 బ్యాంగిల్స్ని తీసుకొని చేసేదో చూపిస్తున్నాను చూడండి. ఇది మరొక టిప్ అండి. మనము ఈ విధంగా 4 కట్ బ్యాంగిల్ పెట్టుకునేసి ఒక్కొక్క కుందన్నే నేను డైమండ్ షేప్ కుందన్ వైట్ తీసుకునేసి గ్లూని ఈ 4 బ్యాంగిల్స్కు స్ట్రైట్గా మనము అప్లై చేసుకునేసి కుందన్ను స్టిక్ చేసుకున్నాను. అలాగనే మనము 4 సైడ్స్ కూడా అదే విధంగా చేసుకోవచ్చు. ఈజీగా కూడా బ్యాంగిల్ మనకు కవర్ అయిపోతుంది, కుందన్ వర్క్ అనేది అయిపోతుంది. తర్వాత మనం ఎప్పుడు కానీ ఫెవికల్ అనేది గ్లూ అనేది అప్లై చేసుకునేసి కుందన్ను స్టిక్ చేసుకున్న తర్వాత మనం వెంటనే ఈ బ్యాంగిల్స్ను యూజ్ చేయకూడదండి. ఇవి బాగా ఆరాలి. ఆరినప్పుడు మనకు వాటర్ పడినా కూడా బ్యాంగిల్ అనేది ఇవి కుందన్స్ ఊడిపోవు బ్యాంగిల్కు. అదేవిధంగా మరొక టిప్ అండి, గ్లూ అనేది ఎక్కువగా ఒకవేళ మీరు అప్లై చేసింటే మీరు ఇయర్ బడ్స్ తీసుకునేసి దాన్ని రబ్ చేసేస్తే సరిపోతుందండి నీట్గా. తప్పకుండా ట్రై చేయండి. డిజైన్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.